చట్టంలో ఏం నిబంధనలు ఉన్నాయి? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్‌లో రికవరీకి సంబంధించి రుణాలు కనుక చెల్లింపు కనుక జరగకపోతే సంబంధిత రెవెన్యూ అధికారికి రిక్వెస్ట్ చేస్తే రెవెన్యూ అధికారి ఈ రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం ఆ రుణాన్ని రాబట్టి ఆ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అందులో ఉన్న నిబంధనలు ఏంటి? ఎవరైతే అప్పు తీసుకున్నారో వారికి నోటీసులు ఇవ్వాలి. వారు గనక దానికి సమాధానం చెప్పకపోయినా లేదా గడువించే సమయంలో గనక చెల్లింపు చేయకపోతే భూమిని జప్తు చేయొచ్చు. ఆ భూమిని జప్తు చేయొచ్చు. ఆ వ్యక్తిని జైలుకు పంపించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది. ఆ విధంగా రికవరీ చేసిన వ్యక్తి ఎవరి నుంచి అయితే డబ్బులు రికవర్ చేస్తారో మళ్ళొకసారి వాళ్ళకి లోన్ ఇవ్వకుండా మారిటోరియం విధించవచ్చు. ఇందులో ఆ నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ రెవెన్యూ రికవరీ చట్టాన్ని సాధ్యమైనంతగా పంట రుణాల రికవరీకి వాడొద్దు అనేది ప్రభుత్వాల నిర్ణయాలు ఆ విధంగానే చేసుకుంటూ వచ్చారు. మనం ఒకప్పుడు చూసినట్లయితే ఒక దశాబ్ద కాలం 2 దశాబ్దాల కాలం క్రితం గ్రామాలలో రైతులు రుణాలు తెచ్చుకున్న తర్వాత రుణాలు చెల్లించలేదని బ్యాంకు వాళ్ళు గ్రామాలకు వచ్చి ఇంటి తలుపులను కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం. పొలంలో ఉన్న మోటార్లను లాక్కెళ్ళిపోయిన సందర్భంలో చూస్తాం. పశువులు కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు మనం గ్రామాలలో చూసాం. బ్యాంకు వాళ్ళ జీబు ఊర్లోకి వస్తుందంటే రైతాంగం భయపడిపోయిన సందర్భాలు, భయకంపితులైన సందర్భాలు మనం గ్రామాలలో చూస్తూ వచ్చాం. కానీ చట్టం అది కాదు. చట్టం ఏమంటుంది? చట్టం చాలా స్పష్టం. ఒకవేళ బ్యాంకు రుణాలు కనుక చెల్లింపు జరగకపోతే నేను పేర్కొన్న తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టంలో ఉన్న నిబంధనల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారి రికవరీ చేయాలి, కానీ బ్యాంకులు ఈ విధంగా చేయడానికి వీల్లేదు. ఇక రెండవ అంశం, బ్యాంకులు కావాలి అంటే ఈ రుణాల రికవరీ కోసం సివిల్ కోర్టులో దావా వేసుకొని ఆ రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులకి ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అధికారాలు ఉన్నాయి.